కువైట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఓ భారతీయ కుటుంబం సజీవ దహనం కావటం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేరళకు చెందిన 4 కుటుంబ సభ్యులు కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో ఓ ఫ్లాట్లో ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి 9 గంటలకు భార్యాభర్తలు 2 పిల్లలు నిద్రపోయారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నప్పటికీ అప్పటికే కుటుంబం మంటల్లో సజీవ దహనమైంది. మృతులు మాథ్యూ ములక్కల్, అతని భార్య లినీ అబ్రహాం, వారి పిల్లలు ఇరీన్, ఇస్సాక్గా గుర్తించారు. వీళ్లు కేరళలోని అలప్పుజా జిల్లాలో నీరట్టుపురానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవలే వాళ్లు కేరళకు వచ్చి మళ్లీ శుక్రవారమే తిరిగి కువైట్కు వచ్చారు. ఇంతలోనే రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ కుటుంబం అగ్ని ప్రమాదానికి బలైపోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. ఆ ఇంట్లో ఏసీ పవర్ ఫెయిల్యూర్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగినప్పుడు వాళ్లు విషపూరిత వాయువును పీల్చుకున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.